వదిలేయండి. ఇమీడియట్లీ ఆయన బీసీ నేత ఇందాక చెప్పారు కదా, బీసీగా చెప్పుకుంటున్న రమేష్ గారు, జోగి రమేష్ గారు ఇమీడియట్లీ లొకేషన్ తిడితే వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. ఈ రకంగా దాడి చేయడానికి మనం ఒక ట్రాప్లో పడిపోతున్నామని మీరు గమనించలేదు అప్పుడు? సార్ ఇక్కడ జగన్మోహన్ కావచ్చు, ఆ పార్టీ కావచ్చు, ఇంత అధమ స్థాయి కులాల మధ్య పెడతారు ఎవరైనా. ఏమంటే మొదటి నుంచి కూడా నా ఎస్సీ కులము, నా మైనారిటీ సామాజిక వర్గాలంతా నాకు సపోర్ట్ ఉన్నారు, ఈ సపోర్ట్ తో నీకు అనే ఒక భ్రమలో ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు 2024లో భూమ కుయ్యం అనేలా ప్రతి సామాజిక వర్గం కొట్టిందండి. రెడ్డి సామాజిక వర్గం కొట్టిన దెబ్బకు బంగాళాఖాతంలో పడ్డాడండి జగన్మోహన్ రెడ్డి. అట్లాగే మైనారిటీ సామాజిక వర్గం కూడా, అట్లాగే ఎస్సీలు కూడా దెబ్బ కొట్టేటప్పటికీ ఆయనకి ఏమైందండి, ఓహో ఈ సామాజిక వర్గాలు మొత్తంగా నాతో లేవు కాబట్టి మీ కాపులో కూడా చీలి తీసుకురావాలి, లేదంటే నేను గెలవడం అసాధ్యం. అది మీరు చెప్పినట్టు ముందు విజయసాయి రెడ్డి గారి ఏదైతే ఆయన ఆ రోజు అడ్వైజ్ చేశారో, సలహా ఇచ్చారో, ఆ సలహా ప్రకారం ముందుకెళ్తున్నారండి. చూడండి, గమనించండి, విజయసాయి రెడ్డి గారికి, జగన్మోహన్ గారికి ఇంకా లక్తి నడుస్తోంది. బయటకు మాత్రమే వేరుగా మాడుకున్నారు కానీ లోపల మళ్ళా ఫోన్లు చేసి మాడుకోవడం, లేదంటే రకరకాల చర్చలు జరుపుతున్నట్టు మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఇప్పుడు అడుగుతున్న రోజు ఒక ఫ్లెక్సీ పెట్టిన మాట ఎవరో తెలుగుదేశం వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత మన అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళి కామెంట్ చేస్తారు, ఊహించారా? అదొక చిన్న విషయం. ఏమంటే ఈ రాష్ట్రంలో ఎన్నో నగరాల్లో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఏ ఫ్లెక్సీ దగ్గర పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయా? కాదు శేఖర్ రెడ్డి గారు ఊహలకు అందకుండా, శేఖర్ రెడ్డి గారు ఊహలకు అందకుండా చేసేదే రాజకీయం. ఆ ఊహలకు అందకుండా చేసే దాన్ని అమాంతం పట్టుకుని ముందుకు నడిపించేవాడే రాజకీయ నాయకుడు. ఎక్కడ టీడీపీ పార్టీ ఈ రకంగా మరి ఎక్కడ ఫెయిల్ అయిందంటారు? అధినాయకత్వం ఫెయిల్ కాల, కానీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు వారించినా కూడా ఎందుకు మాటినలేదు? ఇక్కడ అది ఒక లోకలైజ్డ్ ఇన్సిడెంట్ అండి. అక్కడ ఆల్రెడీ రాంబాబు గారికి చెప్పారు, అయ్యా నువ్వు టెంపుల్కి వెళ్ళు, గుడికి వెళ్ళు, అక్కడ తీసుకో, అక్కడి నుంచి నేను ఎత్తికెళ్ళని క్లియర్ గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఆయన లేదు నేను ఫిక్స్ పోవాల్సిందే, వాళ్ళ సంగతి తేల్చాల్సిందని మాట్లాడలేదా? అక్కడ పోయేటప్పటికి అక్కడ కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఏమోనని చెప్పి వాళ్ళు కాల్చుకున్నారు. కాల్చుకున్నప్పుడు ఇప్పుడు ఈయన పోలీసులు క్లియర్ చెప్పారు అని, లేదు ఎవరు వస్తారు రండి అని లకారాలు మాట్లాడాడు. వాళ్ళని మాట్లాడాడు. రైట్. అంబటి రాంబాబు విషయం మనకు తెలిసిందే, అక్కడ జరిగింది తెలిసిందే. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి గురించి చెప్పండి. ఎస్, అది జరిగిందంతా మనకి ఐడియా ఉంది. ఎస్, చంద్రబాబు నాయుడు మాట్లాడారని ఎవరైనా ఊహించారా? అదొక స్పరాధ మూమెంట్ లో మేము అనుకుంటున్న విషయం, స్పరాధ విషయం. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత లేదు ఆయన బహిరంగ క్షమాపణ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఈ ఇన్సిడెంట్ ఏ సంబంధం లేదు కాబట్టి నేను బహిరంగ క్షమాపణ చెప్తున్నా చెప్పింటే అందరూ కామైపోయాను. అట్లా కాకుండా ఏమైతే ఏమవుతుంది నాకు కూడా భయపడుతూ రెండు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత రైట్. అంబటి రాంబాబు గారి విషయం అర్థమైంది. ఈరోజు చర్చ ముద్రగడ పద్మనాభం గారు మరోసారి చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పించారు. దాని గురించి మాట్లాడండి. ముద్రగడ గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడతా. ఏమండి 2019లో ఓటమి తర్వాత ముద్రగడ పద్మనాభం గారు నేను ఇంకా రెడ్డిని, నేను ఇంకా కాపు కాదు, పేరు మార్చుకుంటానని చెప్పారు. మేము కూడా ఆహ్వానించాము, ఆనందపడ్డాము. అయ్యా నా నెట్లకు బలం వచ్చింది రాష్ట్రంలో, మేము రాయలసీమలోనే కాదు కోస్తా జిల్లాలో కూడా ముద్రగడ పద్మనాభం రావడంతో మా నెట్లకు బలం పెరిగింది, మేము తిరుగునే శక్తిని అవతరిస్తున్నామని మేము ఆనందపడుతున్న క్షణంలో ఈయన మన కాపుకులం అని మళ్ళా అంబటి రాంబాబు గారి ఏంటండి అంటే విజయశేఖర్ రెడ్డి గారు మీకు బాధగా ఉందా? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీతో లేరని మీకు బాధగా ఉందా? ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక పెద్ద లీడరు, ఒక సీనియర్ లీడరు, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఓట్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. ఆయన మా రెడ్లకు సపోర్ట్ గా ఉండాలనుకుని నేనుకునే పరిస్థితుల్లో మళ్ళా ఆయన అంబటి రాంబాబు గారి రాంబాబు గారి ఒక హీనమైన వ్యక్తి కోసము, ఏమాత్రము ప్రజాకర్షణ లేని వ్యక్తి కోసము ఏమంటే అంబటి రాంబాబు గారు ఎంత దారుణంగా మాట్లాడారండి. నేను కాపు కులంలో పుట్టాను కానీ కాపు కుల పరిరక్షకుని కాదు, కాపు కుల కులతత్వాన్ని ఎత్తించుకునే వ్యక్తిని కాదు, నేను వైఎస్ రాజశేఖర శిష్యుడిని, నాకు సామాజిక స్పృహ ఉంది, కాపులంటే నాకు ఇష్టం లేదు, వీళ్ళు రకరకాల పనులు చేస్తారు అని ఆయన మాట్లాడి ఈ రోజు మళ్ళీ ఆయనే
నాకు కులం లేదని మాట్లాడుతున్నారు. త్వరలో కులం అంటే ఏంటో చూపిస్తా. Right. ఈ కులం లేని కుక్క రేపు కులం ఉన్న కుక్క అవుతుంది అని ఆయన తొడగొట్టుంటే దీన్ని ఏం మాట్లాడాలండి? రైట్. ఏమంటే అసలు ఆయనే చెప్పారు రంగా గారితో నేను ఒక్కసారే గెలిచానని. ఈ రోజు ఏమంటున్నారు? ఎందుకు ఆయన రంగా గారి శిష్యుడని అందులో లేదు ఆయన చెప్పారు, నేను రంగా గారి అభిమానే కానీ రంగా గారితో నేను నడవలేదు, ఉద్యమం చేయలేదని ఆయనే చెప్పారు ఒక విధానంలో. ఓకే, వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు? వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు? రైట్. మా రంగా గారి లేని లోటును మీరు చూసుకోవాలండి. అంబటి రాంబాబు గారు మీ అసలు గొప్ప సరే నాయకుడు ఒక్కటి చెప్పండి, ఇప్పటికైనా మీకు ఏమన్నా మరి మీకు ఏమన్నా అర్థమైందా? వైసీపీ ఇదంతా చేస్తున్నారు, మీరు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు అయితే అదేమీ లేదు, మీరు భూతత్వంలో చూస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఒక మంచి నేత వాళ్ళు చెప్తున్నారు. మీకు తత్వం బోధపడిందా? మీరు మీ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారు? మీ కూటమి ప్రభుత్వం ఏమైపోతుంది? ఈ రోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ ప్రభుత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ. ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా చూస్తున్నారా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గా చూస్తారు ఇప్పుడు మీరు టీడీపీ వాడు? ఏమంటే ఆయన మేము పవర్ స్టార్ పెంచుకోవడమే మాకు ఆనందం. ఏమంటే ఆయన పవర్ స్టార్ కావడం వల్లే ఆయన ఈ రోజు విధులేస్తే జనసేన అధినేతగా గుర్తించరా? జనసేన అధినేతగా గుర్తించరా? కాదు సార్, ఆయన జనసేన నేతగా, కూటమి ప్రభుత్వ నేతగా ఆయన ఒక ముఖ్య భాగం. ఆయన ఈ రోజు కాపుకోవడానికే కాదండి, మిగతా తగ్గిన అడుగు బలహీన వర్గాలకు పరిరక్షకుడుగా ఉన్నాడు. ఈ రోజు ఆయన్ను అభిమానించే కాపుకోవడం కూడా ఈ రోజు చూడండి మీరు ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు వచ్చాయో, ఎన్ని డెవలప్మెంట్ రకరకాల కావచ్చు, అట్లాగే రకరకాల ఈ రోజు భాగస్వామ్యం ప్రభుత్వంలో భాగస్వామ్యం ఒకసారి చూడండి. ఇంకో ఇద్దరు ఉన్నారు సార్. కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా